విజయవాడ దుర్గగుడి మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆలయంలో భద్రతా లోపం బయటపడింది. అమ్మవారి అంతరాలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఓ మహిళా భక్తురాలు. ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఆలయం లోపలికి వెళ్లే వరకు ప్రతి చోట తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు. అయితే భద్రత ఉన్న ఆలయంలో సెల్ ఫోన్ తీసుకువెళ్లడం, అమ్మవారిని వీడియో తీయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు ఆలయ ఈవో స్పందించినట్లు తెలుస్తోంది. విజయవాడ దుర్గగుడి మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆలయంలో భద్రతా లోపం బయటపడింది. అమ్మవారి అంతరాలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఓ మహిళా భక్తురాలు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేస్తున్న దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహిళా భక్తురాలుగా భావిస్తున్నటువంటి ఒక మహిళ వీడియోస్ ని చిత్రీకరించారు, ఫోటోలు కూడా తీశారు. ఆమె వాటిని తీసుకెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త తీవ్ర స్థాయిలో దుమారానికి కారణమైంది. ప్రధానంగా చూస్తుంటే కనుక అంతరాలయం టెంపుల్ లోపలికి సెల్ ఫోన్లను అనుమతించేటువంటి అవకాశం లేదు. సెల్ ఫోన్లను డిపాజిట్ లో పెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దర్శనానికి. అయితే ఇప్పుడు ఈ విషయంలో అధికారులు అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన కూడా కొంతవరకు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెల్ ఫోన్లను అనుమతించడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అయితే గతంలోనే ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా ఇంత పూర్తి స్థాయిలో అమ్మవారి మూల విరాట్ను నేరుగా చిత్రీకరించి పూర్తి స్థాయిలో వీడియోని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడం కూడా ఒక రకంగా అధికారుల వైఫల్యం. అదేవిధంగా భద్రత సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ విషయాలపైన అధికారులు విచారణ చేపట్టారు. వీడియో తీసినటువంటి వాళ్ళు ఎవరనే దానిపైన ప్రధానంగా సీసీ కెమెరాల ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా దేవస్థానం ఈవో ఇప్పటికే ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన అంశమైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. అటు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు దీనిపై విచారణ కూడా చేపట్టారు. ఆ సమయంలో విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరు, భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ కు సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తింపు లేదన్నటువంటి విషయాలపైన కూడా విచారణ చేపట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్ పైన అటు దేవాదాయ శాఖ, ఇటు పోలీస్ శాఖ కూడా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి.